ఇకపోతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సంబంధించి సర్వం సిద్ధమైందనే చెప్పాలి. ఇటు పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా అన్ని రకాలుగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ అయితే కనుక ఈ రోజు నుంచి క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేసింది. సో ఎలా ఉండబోతుంది, ఏ విధంగా దీన్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లబోతున్నారు అనేది కూడా వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఏ విధంగా ఖచ్చితంగా ఏదైతే జూబ్లీ హిల్స్ స్థానం ఉందో గోపన్న గారు పేదల మనిషి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే స్లమ్ ఏరియాస్లో కూడా చాలా మంచి పేరుంది ఆయనకు. వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే మరి వారి భార్య అయినటువంటి సునీత గారికి ఓటేసి, కారు గుర్తుపై ఓటేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. సునీత గారికి ఎక్స్పీరియన్స్ లేదు, ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది. సో అంటే సానుభూతితోనే ఓట్లు గెలుచుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే పని ఆమె ఎలా చేయగలరు? లే మూడు పర్యాయాలు గోపీనాథ్ గారు గెలిచిర్రు. వాళ్ళ అర్ధాంగి అంటే సగభాగం రాజకీయాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సగభాగంగా వాళ్ళు అందరినీ గుర్తుపడతారు, ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరిస్తారు. అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది కనుక ఖచ్చితంగా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆమెకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఖచ్చితంగా మా కేసీఆర్ గారు చేసినటువంటి ఏదైతే జిహెచ్ఎంసీలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, యావత్ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి ఫ్రీ నీటిని అంటే ఉచితంగా నీటిని సప్లై చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి జిహెచ్ఎంసీ వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా కూడా కారు గుర్తుకేసి ఏదైతే మాగంటి గోపి గారి భార్య ఉందో ఆమెను ఆశీర్వదిస్తారని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తాం. మరొక విషయం ఏంటంటే అక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా కానీ వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమ పథకాలే కావచ్చు, నిధులు కానీ ఎలా తీసుకొస్తారు ప్రజలకి? యావత్ తెలంగాణకి రెఫరెండం ఇది. ఏదైతే 420 హామీలు ఇచ్చిరో, 6 గ్యారంటీలు ఇచ్చిరో అవన్నీ నెరవేరాలంటే ఈడ బీఆర్ఎస్ గెలవాలి. ఇదే రెఫరెండం యావత్ తెలంగాణ ప్రజానికం చూస్తూ ఉంది. ఈరోజు వాళ్ళకు సురుకు తగిలినట్టు ఉంటుంది. ఇదేదో గెలవంగానే రేవంత్ రెడ్డి పోతాడు వస్తాడని కాదు, కానీ తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్ని ఓట్ల మెజారిటీతో ఇక్కడ జూబ్లీ హిల్స్ లో రాబోతుందంటే మంచి మెజార్టీతో గెలుస్తుందమ్మా, భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఎక్కడ పోయినా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా అక్కడ ఏదైతే స్లమ్ ఏరియాలో కానీ లేకపోతే ఇక్కడ షాప్స్ లోపల అడిగినా అందరూ కూడా కారు గుర్తుకేస్తాం, కేసీఆర్కి వేస్తాం, కారు గుర్తుకేస్తాం అని చెప్తా ఉన్నారమ్మా. ఇక్కడ మరొక విషయం చూసుకుంటే కనుక ఏదైతే కంటోన్మెంట్ ఎలక్షన్స్లో మనం చూసాం బీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ గెలిచింది. సో ఇక్కడ కూడా అదే రీతిలో కాంగ్రెస్ గెలుద్దామని చెప్పేసి చాలా కార్యాచరణ కూడా మొదలుపెట్టింది. సో దీనిపైన వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా ఇక్కడున్న మహిళలను కావచ్చు, ఇక్కడున్న స్థానిక కార్యకర్తలను కావచ్చు తప్పకుండా ఈ గడ్డ మీద జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాము అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పుడు గలీలలో తిరుగుకుంటూ వచ్చి అడుగుతుంటే కూడా తప్పకుండా మాగంటి గోపి గారి ఆశ నెరవేరాలి. వారు అనుకున్నట్టు వారి సతీమణి గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి వారిని ప్రతి గల్లీలో కూడా మహిళలు ఆదరిస్తున్నారు. ఇక్కడ మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ హైడ్రా పెట్టిన గవర్నమెంట్కు దెబ్బ కొట్టాలంటే మాగంటి సునీతను గెలిపించుకుంటామని చెప్పి కూడా ప్రతి ఒక్క మహిళ ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. ఒక మహిళా నాయకురాలు కాబట్టి ఆమెను కూడా ప్రతి మహిళ ఆదరించి మరి ఆమెను ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికగా కేసీఆర్ గారికి కానుకగా ఫస్ట్ ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ మరొకటి ఏంటంటే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ ఎలక్షన్స్ అనేవి సానుభూతి చూపించి గెలిపించేవి కాదు, ప్రజల కోసం ప్రజలు ఎన్నుకోవాలి మంచి నాయకుడు అని చెప్పేసి. అంటే ఇప్పుడు సునీత గారు సానుభూతితోనే గెలుస్తారు అని అంటారు. సానుభూతి అనేది ఏముండదండి. వారి భర్త గారు మాగంటి గోపీనాథ్ అన్నగారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిర్రు. మరి వారు కూడా ప్రతి ఇంట వారి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా కానీ ప్రతి భాగస్వామ్యంలో వారి సతీమణిది తప్పకుండా ఉన్నది. కాబట్టి ఆమెను గెలిపించుకుంటామని చెప్పి జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఈరోజు గెలిపించుకోవాలి. పెద్ద ఎత్తున గెలిపించుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం అవుతుంది. మరి ఏదైతే హైడ్రా పెట్టి ఇండ్లు కులగొడుతున్నారో వాటన్నిటి నుంచి
కాపాడుకున్నట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనము ఈ 6 గ్యారంటీలు ఇవ్వాలంటే మనం సునీతమ్మని గెలిపించుకోవాలి అని చెప్పి కూడా ఇక్కడ కాలనీవాసులు చెప్పడం జరుగుతుందండి. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చిందో దానికి సంబంధించి ఇక్కడ క్యాంపెయిన్ కూడా ఒక విధంగా నడుస్తుందని చెప్పాలి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేరు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ అందులో ఒకటి మహిళలకు ఇచ్చినామంటున్నారు. మహిళల పరిస్థితి ఏందో మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా ఈ హైదరాబాద్ నగరం లోపల కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది, ఉద్యోగ అవకాశాలు దొరికినాయి, పీస్ఫుల్ సిటీగా ఉంది. 10 సంవత్సరాలు ఎక్కడ కూడా గింత మత కల్లోలు కానీ ఏది కానీ జరగలేదు. బ్రహ్మాండంగా పరిపాలన జరిగింది. అందుకే బ్రహ్మరథం పట్టింది. ఈరోజు కూడా ఏం చెప్తా ఉన్నామంటే ఖచ్చితంగా ఇది ఒక తెలంగాణకు రెఫరెండం. ఏదైతే కర్రు కాల్చి వాత పెట్టాలే కాంగ్రెస్ ప్రభుత్వానికంటే ఈ రేవంత్ రెడ్డి గారి కంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్కి గెలిపించాలి. జూబ్లీహిల్స్కి గెలిపించినట్టయితే అందరూ కూడా ఒక వేవ్ పోతుంది. అయ్యో మేము చేసిన తప్పు కదా అని చెప్పేసి మేము ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాం అనేది కొంత పరిపాలన సౌలభ్యం జరుగుతుంది ప్రజలకు. అది ఇక్కడ ఏదో ఒక సీట్ రాగానే మేమేదో అయిపోతాం వాళ్ళేదో అవుతారని కాదు. ఇది తెలంగాణ మొత్తం ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. మొత్తం యావత్ తెలంగాణకు పనిచేస్తుంది. ఓన్లీ ఇక్కడనే కాదు, యావత్ తెలంగాణకు పనిచేస్తుంది. ఈ తెలంగాణకు రెఫరెండం ఇది. ఖచ్చితంగా హైడ్రా పేరుతోని సర్వనాశనం చేశారు. మొత్తం హైదరాబాద్ క్వీన్ సిటీస్ని సర్వనాశనం చేశారు. సో రేపు వచ్చే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి బీఆర్ఎస్ అనేది ఏ విధంగా కార్యాచరణ మొదలుపెట్టింది, ఎలా ఉండబోతుందంటే? చూడండమ్మా, ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాదు, ఇది మొత్తం తెలంగాణ ఎలక్షన్. ఇది ఎందుకంటే మొత్తం తెలంగాణలో 2 సంవత్సరాల నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎవరు సీఎం సాబ్ ఎవరు అంటే కనిపించకూర్చుండు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంతే మొత్తం మన డిస్టిక్ల నుంచి వచ్చిన ఓటర్సే. నేను మీ ఛానల్ ద్వారా అందరినీ అప్పీల్ చేస్తున్నా, మీ డిస్టిక్లో ఇబ్బంది పోవాలంటే ఈ జూబ్లీహిల్స్లో మరీ బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ గెలిస్తే మీకు ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి అన్నీ వాళ్ళకి గుర్తొస్తాయి. ఆ హామీలు మరి స్టార్ట్ అవుతాయి. ఆ హామీలు కావాలంటే మరి జూబ్లీహిల్స్లో కంపల్సరీ బీఆర్ఎస్ గెలవాలి. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అసలు ఎలా గెలుస్తుంది అంటారు? ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే ఏం చేయగలదంటారు? సంక్షేమ పథకాలు ఎలా వస్తాయి, నిధులు ఎలా వస్తాయి? చూడండమ్మా, మీరు తెలంగాణలో కాంగ్రెస్ ఉందంటున్నారు, గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం ఎవరున్నారమ్మా? కంప్లీట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. అక్కడ పని చేయవారా? అన్ని పని అయితే అందరికీ బడ్జెట్ ఉంటుంది. ఎవరి బడ్జెట్ వాళ్ళకి అలాంటి ఉంటుంది, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం, ఎవరు ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళకి బడ్జెట్ వస్తుంది, వాళ్ళు పని చేస్తారు. టీఆర్ఎస్ గెలిచినా, ఎంఐఎం గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా వాళ్ళ బడ్జెట్ ఉంటుంది, వాళ్ళు పని చేస్తారు. ఇప్పుడు కాంగ్రెసే గెలిస్తే పని అవుతుంది అంటే అది తప్పమ్మా. అది 100% జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ గెలుస్తుంది, దాంట్లో డౌటే లేదమ్మా. ఈ మధ్య చూసుకుంటే కంటోన్మెంట్ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ ని దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అయితే కనుక అధికారంలోకి వచ్చింది. సో అదే రీతిలో రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందన్నారు మీరు. ఇప్పుడు డిస్టిక్లో పోయి అడగండి అమ్మా, డిస్టిక్లో ఒక్క సీట్ రాదు. ఎంతమంది కాంగ్రెస్ డిస్టిక్ సీట్స్ ఓడిపోయారు. ఇప్పుడు 1 సైడ్ గెలుస్తారు. ఈరోజు ఎలక్షన్ పెట్టినా కంపల్సరీ 100% ఎంతమంది ఓడిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు అందరు గెలుస్తారు. మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి మంచి మెజారిటీతో గెలుస్తుంది నేను అనుకుంటున్నా.